ఈవినింగ్ స్నాక్స్లోకి మనం తినాలనిపించినప్పుడు ఇలా మసాలా వడ ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా వడ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను 2 కప్పుల శనగపప్పుని నైట్ అంతా నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా శనగపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నెక్స్ట్ మిగతా పప్పుని వాటర్ ఏమి లేకుండా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 చిన్న అల్లం ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ శనగపప్పు గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. శనగపప్పు ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా తీసిపెట్టిన శనగపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వడల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ వడని హీట్ అయిన ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వడలు యాడ్ చేసుకున్నాక ఒకవైపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మరోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ అండ్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వడలు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండి మొత్తం ఇలానే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.